90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు పేరెంటింగ్ కోచ్ సౌజన్య గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నార్మల్గా ప్రజెంట్ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ మాట వినాలనేసి చాలా దబాయించడం కానీ బెదిరించడం కానీ ఈవెన్ అయితే కొడుతున్నారు కూడా. ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? అది కొట్టడం కానీ ఇలా బెదిరించడం కానీ ఆ ఏజ్ లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? యాజ్ ఎ పేరెంటింగ్ కోచ్ గా మీరు పేరెంట్స్ కి ఇచ్చే టిప్స్ ఏమి? పిల్లల్ని కొట్టాలా కొట్టకూడదా అనే కదా మీ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ రైట్. ఇక్కడ కొట్టకూడదు, కొట్టకుండా కూడా వింటారు అని అంటే చాలా మంది ఇక్కడ ఒప్పుకోరు. ఎందుకు అని అంటే మనం ఆ జనరేషన్ నుంచి వచ్చాం. ఏదైతే కొట్టే ఫేస్ మనం విన్నాం కదా అని అనుకుంటాం. బట్ ఒకటి ఆలోచించండి, మనం ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ తిట్టినా కొట్టినా, డాడీ తిట్టినా కొట్టినా మనకి ఇంకో ఆప్షన్ ఏంటి? ఏం లేదు. మహా అయితే మన ఫ్రెండ్స్ దగ్గరికి, ఆ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ సిచ్యుయేషన్ ఉంటది. ఎవరితో చెప్పుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, మన బాధని ఎక్కడ పంచుకోవాలో తెలియదు. ఇండైరెక్ట్లీ మనం ఇంట్లోనే ఉండి వాళ్ళ మాట వినేవాళ్ళం. బట్ ఇప్పుడు చాలా చేంజెస్ అయ్యాయి. రైట్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. మమ్మీ తిట్టింది అనుకో డాడీ దగ్గరికి వెళ్తాం, డాడీ తిట్టాడు అనుకో అమ్మమ్మ నాన్నమ్మ దగ్గరికి వెళ్తాం. లేదు వాళ్ళు కూడా ఏదో అన్నారు అనుకోండి, మొబైల్ ఉంది మనకి, మొబైల్ లేదు మంచి వీడియో గేమ్స్ ఉన్నాయి, వీడియో గేమ్స్ లేదు మంచి మూవీకి వెళ్ళిపోదాం, లేదు ఫ్రెండ్స్ తాగడానికి కూర్చుందాం, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేద్దాం. ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఏమేమో రిలేషన్స్ అంటున్నారు, ఇంకా అవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఎందుకనంటే అట్లా చేంజ్ అయిపోయింది. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఇంపాక్ట్ చేస్తుంది. అప్పుడు కొట్టినప్పుడు విన్నాము, ఇప్పుడు వినట్లేదు అని అంటే దిస్ ఇస్ ద రీజన్. ఇంకో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. రైట్. మరి ఇప్పుడు ఎందుకు కొట్టకూడదు అని అంటే వింటాడేమో, మీరు తిట్టినా కొట్టినా వింటారేమో, కాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్ అవుతుందా లేదా ఆ ప్రాబ్లం? మళ్ళీ తిట్టాల్సి వస్తుంది, కొట్టాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది? నీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరకట్లేదు అక్కడ. తిట్టడం కొట్టడం ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. మరి ఏంటి మన అల్టిమేట్ గోల్ ఏంటి? పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంచుకోవాలి. ప్రతి ఒక్క పేరెంట్ ఈ రిలేషన్, ఆ బాండింగ్, ఆ కనెక్షన్ పైనే ఫోకస్ పెట్టాలి, రాదర్ దాన్ కంట్రోలింగ్ దెమ్. ఓకే. మరి ఎప్పుడు ఎలా కనెక్ట్ చేసుకోవాలి, పిల్లలతో ఎలా కనెక్ట్ అవ్వాలి అని అంటే ఏదైతే వాళ్ళకి చాలా ఇష్టమైన థింగ్స్, యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఈవెన్ వాళ్ళకు ఒక మంచి తింటారనుకోండి, ఫుడీ అనుకోండి, వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్ ఏంటి, ఓకే, అది చేసి నీకోసమే ఈరోజు చేశాను స్పెషల్గా నీకోసమే అని మంచి మాటలు మాట్లాడుకుంటూ పక్కన కూర్చొని తినిపిస్తూ ఉంటే ఆ ప్రేమను ఫీల్ అవుతారా లేదా? కదా. ఆ కనెక్షన్ అనేది అప్పుడు బిల్డ్ అవుతుంది. డాన్స్ చేయడం అంటే ఇష్టం, వాళ్ళతో కలిసి మీరు డాన్స్ చేయండి, అప్పుడు మంచి కనెక్షన్ బిల్డ్ అవుతుంది. వాకింగ్ చేయడం, జిమ్కి వెళ్ళడం, చాలా ఈరోజు తీసుకుంటే డైలీ బేసిస్లో చాలా సినారియోస్లో మనం కనెక్షన్ బిల్డ్ చేసుకునే ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. బట్ మనకు కనిపించట్లేదు, మనం రియలైజ్ అవ్వట్లేదు, తెలుసుకోవట్లేదు. ఏదైనా ప్రాబ్లం మన దగ్గరికి తీసుకొస్తారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఈ రోజు ఏదో చెత్త పని చేసి వచ్చి మమ్మీకి చెప్పాడని అనుకుందాం, మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఇట్స్ ఓకే నాన్న అంటుందా, నెక్స్ట్ టైం అలా చేయకంటుందా, లేకపోతే ఒకటి ఇచ్చేస్తుంది ఎందుకు చేసినావని ఇంకెక్కువ తిట్టేస్తారు ఈ జనరేషన్ పేరెంట్స్ అందరూ కూడా. బట్ అలా చేయకుండా ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి ఆ నిజం ఒప్పుకున్నందుకు అప్రిషియేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నెక్స్ట్ టైం ఏదన్నా పెద్దది చేసినా చిన్నది చేసినా, లేకపోతే అసలు చెయ్యడు కూడా, మీరు గనక మంచిగా రిసీవ్ చేసుకుంటే ఆ పర్సన్ని, అంటే ఆ చైల్డ్ని, ఓకే, ఏది ఏమైపోయినా ప్రపంచం మొత్తం నాకు ఆపోజిట్ ఉన్నా నాకు నా పేరెంట్స్ ఉన్నారు అనే నమ్మకం మీరు ఇవ్వగలిగితే ఎవరు కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళరు. పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయాలంటే ఇప్పుడు చూస్తున్న జనరేషన్కి అయితే అసలుకి అప్ టు 15 years వచ్చేంత వరకు, ఇప్పుడైతే 20 years వచ్చేంత వరకు పిల్లలు ఇద్దరు పేరెంట్, ఫాదర్ మదర్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. మార్నింగ్ 9కి వెళ్ళడము, ఈవినింగ్ 6కి రావడం, 7కి వెళ్ళడం. అంటే ఈ టైం ల్యాప్ లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే కుదరదు అనమాట. మార్నింగ్ అంటే ఈవెన్ మదర్ గానీ ఫాదర్ గానీ రెడీ చేయడము, పేరెంట్ బాక్స్ పెట్టడము, వాళ్ళు రెడీ అవ్వడం, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం, వాళ్ళ సేమ్ ఈవినింగ్ వచ్చినప్పుడు ఇదే ఉంటుంది. అంటే ఆ గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలంటారు మేడం? ఇప్పుడు మన మమ్మీ డాడీయే చూసుకుంటే ఓన్లీ డాడీయే వెళ్ళేవారు, మమ్మీ ఇంట్లోనే ఉండేది. ఆ కనెక్షన్ మమ్మీ అంటే చాలా ఎక్కువ ఉండేది ప్రేమ, డాడీ అంటే కొంచెం భయం, ఎందుకంటే బెదిరిస్తాడో తిడతాడో ఏదో ఒకటి అంటాడని. మమ్మీకి అంటే ఎక్కువ లవ్ ఇచ్చేవాళ్ళం, బికాస్ క్వాలిటీ టైం మమ్మీతో చాలా ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే
అందరి లైఫ్ స్టేటస్ ఏదైతే ఉందో, వాళ్ళు కారు కొన్నారు, ఇల్లు కొన్నారు అనే రేస్ లో పరిగెత్తడానికే మనం కూడా చూపించుకోవడానికి మమ్మీ డాడీ ఇద్దరు పనిచేయాల్సి వస్తుంది, రైట్? పిల్లల్ని కూడా మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ వెయ్యాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మేము గవర్నమెంట్ లో స్కూల్లో చదువుకున్నాము, మా వాడు అంత కష్టపడకూడదు, మంచి లగ్జరీగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పి చూస్తున్నారు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్ అది. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చేస్తున్నారు రాదర్ దాన్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో అక్కడ ఏమవుతుంది, ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు పేరెంట్స్, కానీ అక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే క్వాలిటీ టైం. చిన్నప్పటి నుంచే మనకు తెలుసు, అంటే ఎప్పుడైతే పిల్లలు టాడ్లర్స్ ఉంటారో 3-4 years, ఆ టైంలో పిల్లలకి కావాల్సింది లగ్జరీ థింగ్స్ కాదు, వాళ్ళు అడగరు కూడా. అంటే ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ చూసి అడుగుతారేమో స్కూల్ ఏజ్ వచ్చిన తర్వాత. బట్ ఏదైతే 3-4 years ఉంటాయో, బిలో 3-4 years, ఆ టైంలో వాళ్ళకి ఎమోషన్స్ చాలా మ్యాటర్ అవుతాయి. కానీ పేరెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. లగ్జరీ టాయ్స్ కొనియాలి, బ్రాండెడ్ క్లోత్స్ కొనియాలి, మంచి ట్యాబ్ ఇవ్వాలి, అది చూసి తింటాడు అని చెప్పి మనీ వెనకాల పరిగెత్తి వీళ్ళకి టైం ఇవ్వట్లేదు. బట్ వాళ్ళకి కావాల్సింది టైం, పేరెంట్స్ కి తెలియట్లేదు ఇక్కడ చాలా పేరెంట్స్ కి. సో మీ పిల్లలు 3 to 4 years బిలో ఉన్నట్టయితే ఎలాంటి లగ్జరీ థింగ్స్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పెన్సివ్ టాయ్స్ అవసరం లేదు, పెద్ద పెద్ద కార్స్ అవసరం లేదు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవసరం లేదు. మీ టైం ఇవ్వగలిగితే సరే. చాలా బిజీగా ఉన్నారు, మీరు పోలీసో లేకపోతే డాక్టరో ఎమర్జెన్సీ కేసెస్లో వెళ్లాల్సి ఉంటుంది అని అనుకున్నప్పుడు 9 magical minutes అనేటివి ఉంటాయి పేరెంటింగ్ లో. అంటే ఈ 9ని 3-3గా డివైడ్ చేద్దాం. 3 minutes మార్నింగ్ టైం, 3 minutes ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ టైంలో, ఎప్పుడైతే మీకు మీ పిల్లలకి లాంగ్ గ్యాప్ వస్తుంది కదా, అంటే మీరు ఆఫీస్ నుంచి వచ్చాక లేకపోతే వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక ఏదైతే గ్యాప్ ఉంటుంది కదా, ఫస్ట్ మీట్ అవుతాం కదా అప్పుడు. దెన్ ఈవినింగ్ పడుకునే టైం, నైట్ పడుకునే టైం 3 minutes. మార్నింగ్ టైం అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, రైట్? ఎలాంటి రష్ ఉండదు, మంచి సన్ రైజ్ తో, మంచి బర్డ్స్ సౌండ్స్ తోటి మనం లేస్తాము, రైట్? కొంతమంది అయితే ఇంట్లో మంచి స్పిరిచువల్ సాంగ్స్ పెట్టుకుంటూ లేస్తారు. బట్ ఇప్పుడు అట్లా ఉందా? లేదు. హరి హరి లే లే లే. పేరెంట్స్ లేట్ గా లేచి పిల్లల్ని హరి చేస్తుంటారు, వాళ్ళని తిడుతూ కొడుతూ పంపిస్తారు, ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు. ఎందుకు అని అంటే ఆ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ని రష్ గా చేస్తున్నారు లేట్ గా లేచి. సో పేరెంట్స్ కనుక కొంచెం ఎర్లీగా లేచి ఒక 1/2 hour 1 hour, ఎందుకంటే ఆ టైం అనేది వాళ్ళకు కూడా చాలా సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి టైం ఉంటుంది. ఒక బుక్ చదవడం, యోగా, మెడిటేషన్ చేయడం, ఇవన్నీ మీరు లేచి ఇవన్నీ చేస్తుంటే మీ పిల్లలు కూడా మీతో పాటు లేచి అలాంటి మంచి హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకుంటారు, రైట్? 3 minutes కూడా ఎలా లేపాలి, పక్కన పడుకొని హరిబరిగా లేపకండి టైం అవుతుంది అని. వాళ్ళ మైండ్ మళ్ళీ స్లోగా ఉన్న ఒక మైండ్ ని ఫాస్ట్ సడన్ గా చేయమంటే ఎట్లా అవుతుంది? రోబోట్సా వాళ్ళు? కాదు కదా. సో ఫ్రస్ట్రేట్ అవుతారు, ఏడుస్తారు, అరుస్తారు, వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోలేరు అంత చిన్న మైండ్. సో ఆ పీస్ఫుల్ ని అలాగే కంటిన్యూ చేయాలి. పక్కన పడుకొని మీ బెడ్రూమ్ లో ఉన్న కర్టెన్స్ ఏమైనా ఉంటే ఓపెన్ చేస్తే మంచి వెలుతురు వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు మైండ్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఓకే నైట్ అయిపోయింది, లేవాల్సిన టైం అయింది అని మైండ్ కి తెలుస్తుంది. బాడీ పడుకొని ఉంటుంది, బట్ మైండ్ అనేది అవేక్ అయిపోతుంది. తర్వాత ఆటోమేటిక్ గా బాడీ లేవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అంతవరకు కొంచెం పేషెన్స్ గా ఒక 10 minutes అక్కడ స్పెండ్ చేయండి బెడ్ టైంలో, మార్నింగ్ రొటీన్ లో. సో మెల్లిగా ఈ రోజు ఏమున్నాయి వర్క్స్ తనతో డిస్కస్ చేసుకుంటూ ఉంటే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. కళ్ళు మూసుకొనైనా పర్లేదు, ఎస్ ఆర్ నో ఆన్సర్స్ ఇస్తారు మీరు క్వశ్చన్స్ అడుగుతుంటే. అప్పుడు బాడీ కూడా లేవడానికి ఛాన్సెస్ ఉంటాయి. హ్యాపీగా లేపండి పిల్లల్ని, కొంచెం టైం తీసుకొని మీరు తొందరగా లేచి. దట్ ఈస్ ద ఒక బాండింగ్ టైం అని నేను చెప్తాను. 3 minutes ఇస్ అ మ్యాజికల్ టైం మార్నింగ్ టైంలో. ఆఫ్టర్నూన్ కూడా రాగానే టీచర్ ఈరోజు ఏమన్నది, నువ్వు బాక్స్ ఫినిష్ చేస్తావా లేదా, రా తొందరగా రా, ఫ్రెష్ అప్ అయ్యి హోంవర్క్ రాసుకో, ఇలాంటివి చేస్తుంటారు చాలా మంది. బట్ ఆ 3 minutes ఏదైతే మీరు మీ పిల్లలు ఫస్ట్ టైం స్కూల్ నుంచి రాగానే చూస్తాం కదా, రాగానే మంచి హగ్ ఇవ్వండి. మీ పిల్లలే కదా, మీ ప్రేమనే కోరుకుంటారు. అక్కడ ఒక టాస్క్ లాగా చూడకండి ప్రతిదీ. వాళ్ళకి కావాల్సింది ఎమోషన్స్. ఆ రోజు ఆ ఎమోషన్ ని మీరు ఫుల్ఫిల్ చేశారా లేదా అది చెక్ చేసుకోవాలి పేరెంట్స్. సో అలా కనుక హగ్ ఇచ్చి మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తే, ఈరోజు టీచర్ ఏమంది నాన్న, నిన్ను చాలా మిస్ అయ్యాను ఈరోజు, ఐ లవ్ యూ నాన్న, ఐ మిస్ యూ నాన్న, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు మీ మదర్ ఇలా మాట్లాడితే మీకు ఎంత బాగా అనిపిస్తుంది?
నాన్న ఈ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కానీ ఈ రోజు చాలా నువ్వు గుర్తొచ్చావు అని అంటే నీకు ఎంత బాగా అనిపిస్తుంది, రైట్? ఆ పిల్లలు కూడా అదే కోరుకుంటారు. సో దాన్ని ఇవ్వండి, ఆ లవ్ని ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత టాస్క్లు ఎట్లాగో ఫినిష్ అవుతాయి టైం ప్రకారం. దెన్ నైట్ పడుకునే ముందు ఆ 3 minutes ఏదైతే ఉంటుందో చాలా పీస్ఫుల్గా పడుకోబెట్టాలి. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే బూచోడు వస్తున్నాడు పడుకో, దయ్యం వస్తుంది పడుకో, భయపెట్టి పడుకోబెడుతున్నారు. ఆ మైండ్ ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉంది, నిద్ర ఎట్లా పడుతుంది వాళ్ళకి? అందుకే చాలా టైం వరకు పిల్లలు 12 అయినా 1 అయినా పడుకోవట్లేదంటే దట్ ఈస్ ద రీజన్. వాళ్ళ మైండ్ రిలాక్స్ అవ్వట్లే. ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్ కూడా. నైట్ పడుకునే ముందు స్క్రీన్స్ కానీ షుగరీ ఐటమ్స్ కానీ మీరు ఇచ్చారనుకోండి వాళ్ళు పడుకోరు. మిస్టేక్ మీ దగ్గరే ఉంది, మీరే అన్ని ఇచ్చి వాళ్ళు పడుకోవట్లేదు అని అంటే ఎట్లా, రైట్? సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇదంతా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, తెలియక చేస్తున్నారు పాపం, వాళ్ళని కూడా అనడానికి ఏం లేదు. సో ఇవన్నీ వీడియోస్ చూసో లేకపోతే ఇలాంటి క్లాసెస్ అటెండ్ అయ్యో తెలుసుకుంటే పేరెంటింగ్ అనేది చాలా సింపుల్. మీరు అనుకున్నంత టఫ్ ఏమి ఉండదు. ఈ 3 minutes, ఈ మార్నింగ్ ఈవినింగ్ నైట్, ఈ 3 minutes కనుక మీరు పీస్ఫుల్గా చేసుకుంటే ఆ కనెక్షన్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరైతే పేరెంట్స్ని అది చేశాడు ఇది చేశాడు చాలా క్రిమినల్గా మారిపోతున్నాడు అని అనుకుంటే ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సమ్ పాయింట్ తనకు అర్థమవుతుంది వాట్ ఈస్ రియల్ లవ్, వాట్ ఈస్ రెస్పెక్ట్, వాట్ ఈస్ ట్రస్ట్ అనేది పేరెంట్స్ నుంచి నేర్చుకుంటాడు. కొంచెం అది తెలుసుకునే వరకు పేషెన్స్గా ఉండాలి. మీరు ఫస్ట్ టైం చెప్పగానే వినడు, నేనే రాసిస్తా. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఫామ్లో ఉన్నాడు కదా, సడన్గా స్విచ్ చేస్తే మీరు అనుకున్నట్టు మారిపోవడానికి రోబోట్స్ కాదు. డైలీ ఒక ప్రాక్టీస్ లాగా చేయాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్స్తో ఉండాలి. అప్పుడే చేంజెస్ అనేటివి కనిపిస్తాయి, రైట్? ఎంతసేపు పిల్లల్ని కంట్రోల్ చేద్దామనే కాకుండా మీరు కంట్రోల్లో ఉండి మీ మెథడాలజీని చేంజ్ చేసుకోవాలి. డైలీ యాక్టివిటీస్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.